Praise the Lord, everyone. సో ఈ సండే లైవ్ సర్వీస్కి అందరికీ షలోమ్. సో ఈరోజు we are continuing the message of the Friday service. Friday నేను ఒక సగమే చెప్పాను మెసేజ్. సో ఫ్రైడే రోజు ఉన్న మెసేజ్ని సెకండ్ పార్ట్ కంటిన్యూ చేద్దాము అని I have already shared it to the viewers. Okay, so I want all the viewers in our WhatsApp group to click the link and to come on to live service. So today I'm not going to preach something new, but I would like to continue the first service. Okay, so yeah, before that we would like all the viewers to come on live, and so we will wait for some time. Before that we'll have some worship songs going on. Okay, we'll play some worship songs. Okay. so we want all our viewers to come on live. I'll just start with a prayer. Father, we thank you, Lord, for your grace. Thank you so much for your mercy. Thank you so much for your protection, Lord. ప్రభువా, మాకు ఇదిగో ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వారమంతా ఒక గొప్ప జీవితాన్ని మాకు ఇచ్చి అనేక విషయంలో మమ్మల్ని రక్షించి కాపాడినందుకు ప్రభువా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్, బికాస్ ఆఫ్ యువర్ మర్సీ that we are alive, that we are safe and secure, oh Lord. మీరు గనక కృప చూపించలేదంటే మానవుల లోకము ఎలా అయిపోయేదో తెలియదు ప్రభా. అందుకే కృపగల దేవుడవు, దయగల దేవుడవు, ఎదిగో ప్రేమగల దేవుడవు ప్రభా. మమ్మల్ని ఎల్లకాలం ఆ కృప, దయ, ప్రేమతోనే చూసే మహా గొప్ప దేవుడవు ప్రభా. మీకే కృతజ్ఞతలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. వి లవ్ యూ సో మచ్ మై ఫాదర్. Thank you for your grace, love and mercy. In Jesus' mighty name I pray. Amen, amen, amen. Okay, so I'd like to tell all my viewers that before we start a service, మా చర్చ్లో మేము ఎప్పుడైనా సర్వీస్ స్టార్ట్ చేయక ముందుకు వర్షిప్ సాంగ్ ఫస్ట్ I open with this song. I love this beautiful song. Okay, so let us have this song played for you guys. So this is wonderful song. ఇది ఒక చాలా మంచి సాంగ్. It is good thing, కీర్తనలో ఉంటుంది, it is good thing to praise the Lord. It is good thing to give thanks to him. కృతజ్ఞతతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. I love this song, guys. See the lyrics. मांगने से ज़्यादा मिला, ज़्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, यीशु मेरे खुदा। उपकार तेरे
कोटि स्तुति धन्यवाद। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊं इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, है यीशु मेरे खुदा। उपकार तेरी है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरी है बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। Okay, so ఇది వండర్ఫుల్ సాంగ్ కదా. I really love to play this song and love to hear to this song, and ఇంకా I would like to sing this song ఎందుకంటే we can get the feel of the thanksgiving feel of God. మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ఒక ఫీలింగ్ మనకు దొరుకుతుంది ఈ సాంగ్లో అన్నమాట. ఓకే, అందుకే వెనెవర్ మా దగ్గర సర్వీస్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేస్తామో మా వర్షిప్ టీమ్కి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇదే సాంగ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాను నేను. దెన్ ద రెస్ట్ ఆఫ్ ద వర్షిప్ సాంగ్స్ విల్ గో ఆన్ అనమాట. ఓకే, ఇంకోటి అద్భుతమైన విషయం ఏంటంటే మా దగ్గర ఇక్కడ వర్షిప్ టీంలో వెన్ వి సింగ్ మనకు చాలా దర్శనాలు వస్తూ ఉంటుంటాయి అనమాట. ఐ గెట్ లాట్ ఆఫ్ విజన్స్, అండ్ ఈవెన్ మా వర్షిప్ టీం కూడా ఇంకా మిగతా వాళ్ళకు కూడా లాట్ ఆఫ్ విజన్స్ వస్తూ ఉంటుంటాయి. ఈవెన్ వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు కూడా మా దగ్గర ఇక్కడ అందరూ లైవ్గా వచ్చినప్పుడు ఇక్కడ అంటే నాట్ ఫేస్బుక్ లైవ్లో కాకుండా ఆరాధిస్తున్నప్పుడు కూడా గాడ్ టాక్స్ టు మీ అండ్ టెల్స్ మీ దట్ దిస్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ దిస్ ప్రాబ్లమ్, దిస్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ ప్రాబ్లమ్ అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటుంటాడు అనమాట. సో లాస్ట్లో మెసేజ్ అయిన తర్వాత దెన్ ఐ స్పెసిఫికలీ పిక్ దోస్ పీపుల్ అండ్ ఐ ప్రే ఫర్ దెమ్. దెన్ వాళ్ళు కన్ఫర్మ్ కూడా చేస్తారు కి ఎస్ ఇది ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉన్నది అని చెప్పేసి అది ట్రూ అని కూడా వాళ్ళు చెప్తారు అనమాట. చూడండి వర్షిప్లో ఎంత బలం ఉన్నది. ఒకసారి అయితే నేను చూశాను ఏంటి తెలుసా, దూతలు నాట్యం ఆడడం చూశానమాట. నాకైతే ఆ దర్శనంలో క్లియర్గా కనిపించింది. ఇట్లా మేము వర్షిప్ చేస్తూ ఉంటుంటే ద ఏంజల్స్ ఆర్ ఆల్సో డాన్సింగ్ వెన్ వీఆర్ సింగింగ్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్. మాకు ఇక్కడ చాలా విజన్స్ అండ్ చాలా దూతలు కూడా వీ సీ ఏంజల్స్ ఆల్సో. ఓకే, సో దట్స్ వై ఐ టెల్ దెమ్ నాట్ టు టేక్ వర్షిప్ లైట్. నువ్వు ఏ బాధతో వచ్చినా, ఏ కష్టంతో వచ్చినా, ఏ వేదన ఉన్నా అన్నీ కొంచెం సేపు పక్కకు పెట్టేసేయండి. నీ టాప్ ఆఫ్ మైండ్ నుంచి కొంచెం అది తీసి పక్కకు పెట్టేసేయండి. కేవలం ఆరాధించు, కేవలం దేవుణ్ణి ధ్యానించు, స్తుతించు అని చెప్తూ ఉంటుంటా. దెన్ ద థింగ్స్ విల్ వర్క్ అవుట్ లైక్ దిస్. then the deliverance happen, then the healing happens అన్నమాట. then the prophecies start flowing for them. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే మన ఆత్మ దుఃఖభరితంగా ఉంటుందో అప్పటి వరకు మనకు దేవునితో కమ్యూనికేట్ కాదనమాట. అప్పటి వరకు మనకు ఆ ఇమోషన్స్, ఆ సెంటిమెంట్ అవే నడుస్తూ ఉంటుంటాయి మన లోపల, మన మనసులో అనమాట. ఆ సెంటిమెంటల్ డైలాగ్స్, ఆ ఇమోషనల్, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా లేదా, దేవుడు నన్ను బాగు చేస్తాడా లేదా, దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడా లేదా నాకు ఇల్లు కొంటనా లేదా నా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, అదే దుఃఖభరితమైన ఆత్మ. చూడండి ఎన్ని సంవత్సరాలు మన మెసేజ్ ఇని ఇంకా ఎందుకు ఆ దుఃఖభరితమైన ఆత్మ? ఎన్ని సంవత్సరాలు ఏమైనా అయిందా? కాలేదు కదా. ఎన్ని సంవత్సరాలు నీ పిల్లలకి ఏమైనా అయిందా? కాలేదు కదా. ఎన్ని సంవత్సరాలు నీకేమైనా అయిందా? కాలేదు కదా. యు స్టిల్ అలైవ్, రైట్?
అలై ఉన్నావు అని అంటే కారణం ఏంటిది? కి గాడ్ ఈస్ గివింగ్ యూ ద స్ట్రెంగ్త్. అంటే దేవుడు ఇంకా మిమ్మల్ని ముంగల్కి నడిపించాలని ఇంకా ప్రయత్నిస్తున్నాడు, రైట్? ప్రతిరోజు ఒక నూతన ఉదయం, నూతన డే ఇస్తాడంట దేవుడు. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే ఫర్ అస్. ఎందుకు? నేను అదే పొద్దున లేవగానే అదే అనుకుంటా నేను, లార్డ్ దిస్ డే ఇస్ ఎ న్యూ డే ఫర్ మీ, ఇట్స్ ఎ న్యూ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఈ డే రోజు నాకు దేవుడు ఎందుకు బ్లెస్ చేసిందంటే ఆయనని తెలుసుకొని ఇంకా ఆయనతో ఇంకా ఎక్కువ దగ్గరికి వెళ్ళని ఇంకే అన్నమాట. ఓకే, సో ప్రతిరోజు మనం లోపంగానే ఇంకా నాకు ఇంట్లో ఉప్పు ఉన్నదా, కారం ఉందా, పసుపు ఉన్నదా, చక్కెర ఉన్నదా, బియ్యం ఉన్నదా, ఇవి ఉన్నాయా? సో కీప్ ఆల్ దోస్ థింగ్స్ అసైడ్. నేను మీకు ఒక వండర్ఫుల్ టెస్టిమనీ చెప్తాను చూడండి. నేను మీకు ఐ థింక్ ఐ షుడెంట్ బి, బట్ నేను చెప్తాను ఆ దేవుడు ఎలా మనల్ని ఇప్పుడు చూడండి, మనల్ని సృష్టించిన దేవుడు ఎలా మనల్ని చూసుకుంటాడో నేను మీకు చెప్తాను. అయితే మేము మినిస్ట్రీలో కొత్తలో అన్నమాట. అప్పుడు మినిస్ట్రీ కూడా లేకుండా యాక్చువల్లీ. సో వీ వేర్ జస్ట్ ఇండివిజువలీ ప్రేయింగ్ అనమాట. ఇండివిజువలీ ఇట్లా ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసి అందరినీ ఒక్కొక్క చోట కూటమి చేసుకునేలాగా లేకుండే అనమాట. అప్పుడు మేము సపరేట్ అయినప్పటి నుంచి, మా ఓన్ హౌస్ నుంచి మేము బయటికి వచ్చినప్పటి నుంచి ఒక వండర్ఫుల్ టెస్టిమనీ అనమాట. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ మీ. అప్పుడు నాకు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉండే అనమాట. చాలా ఫైనాన్షియలీ చాలా టైట్ ఉండే, చాలా ఇబ్బంది ఉండే. బట్ ఐ స్టిల్ కంటిన్యూడ్ సోయింగ్ మై సీడ్ అనమాట. ఎందుకంటే ఈ బాధ ఇబ్బందులైనా కానీ కూడా, ఎందుకంటే అదే నాకు ఒక విషయం తెలుసు, మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా చేస్తాం దేవుని కోసము. అదే బాధ ఇబ్బంది కష్టం ఉన్నప్పుడు చేస్తామా? లేదు. సో ఐ బిలీవ్ ఇన్ దాట్, రైట్? ఇదే సమయం, టెస్ట్ సమయం కాబట్టి ఐ హ్యావ్ టు సో మై సీడ్ అని చెప్పేసి. ఓకే, సో సీ హౌ గాడ్, దేవుడు ఎలా మమ్మల్ని బ్లెస్ చేసి, ఆ టైంలో చాలా ఇబ్బంది ఇరుక్కుండే అనమాట. ఆ టైంలో ఇబ్బంది ఉన్నప్పుడు చూడండి, మా దగ్గర లాస్ట్లో ఒక 2 weeks బ్యాక్ ఒక 1000 రూపీస్ కూడా ఉండాలి అని అన్నా కానీ కూడా ఒక పెద్ద గొప్ప ఇది ఉంటుండే అప్పుడు మా దగ్గర. అమ్మో 1000 రూపీస్ ఉన్నాయి చాలా అనుకుంటుండే అప్పుడు స్టార్టింగ్లో ఇవన్నీ. ఓకే, సో కొద్ది రైస్ని, అప్పుడు మా దగ్గర రైస్ ఉంటుంటే కొద్దిగా రైస్ని దేవుడు ఎలా మల్టిప్లై చేసిందంటే, సూపర్ న్యాచురల్లీ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్, ద సూపర్ న్యాచురల్ గ్రోత్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. మేము ప్రత్యేకంగా మేమే టెస్టిమనీ, యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీ టెస్టిమనీ అనమాట. సో అలా అని చెప్పేసి ఆ ఇబ్బందిలో, ఆ ఇరుకులో అని చెప్పేసి ఏమైనా అయిందా? నాకు ఏం కాలేదు. మా కుటుంబానికి ఏమైనా అయిందా? కాలేదు. సో విశ్వాసం చూపిస్తూ ప్రార్థిస్తూ ముందుకెళ్ళడము, నా డివైన్ కాలింగ్ ఏంటిదో తెలుసుకోవడము అనేది మాకు జరిగింది అన్నమాట. ఓకే, సో గత వీక్ నేను మీకు చెప్పాను, నేను మా మెసేజ్లో కి ఫస్ట్ స్టాప్ సీకింగ్ ఫర్. ఇన్ని రోజులు ప్రతిరోజు దేవుని ముంగల మనం పొద్దున లవంగానే ఏం ఏడుస్తాం తెలుసా? ఫస్ట్ డబ్బు, ఇల్లు, సంసారము, భార్య, భర్త, పిల్లలు, రేషన్, ఇంటికి రాయి, లైట్ బిల్. ఫస్ట్ పొద్దున లవంగానే దేవుని ముంగల ఇట్లా లిస్ట్ రెడీగా ఉంటుంది అనమాట. ఇన్ని సంవత్సరాలు ప్రేయర్ చేశామా? ఓకే, ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ఒక కొద్ది రోజుల వరకు అవి తీసి పక్కకు పెట్టేయండి. ఎందుకంటే Matthew 6:33 ఉంది, సీక్ మీ ఫస్ట్, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంది, ద రెస్ట్ షెల్ ఫాలో అని చెప్పేసి. అంటే ఇన్ని రోజులు మనం రివర్స్ ఆర్డర్లో చేశాము. ఇప్పుడు కొద్ది రోజుల వరకు ఏం చేద్దామనంటే దేవుడు పెట్టిన ఆర్డర్ ప్రకారం మనం వెళ్దాము. ఓకే, సో నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మన ఈ జర్నీలో డివైన్ కాలింగ్ అనేది మనం తెలుసుకోవాలా, రైట్? కష్టం ఉంటుంది, కరెక్టే, నేను ఒప్పుకుంటాను. నాకు ఉన్నాయి కష్టాలు, చాలా కష్టం ఉండే, చాలా ఇరుకు ఇబ్బంది. అంటే ఏడ్చేవాడిని, నేను కూర్చొని ఏం చేశాను, ఏంటిది జీవితం, ఎందుకు బతుకు అని అనుకునేవాడిని నేను. యాక్చువల్లీ అంత బాధ, అంత కష్టము, అంత వేదన ఉండే అనమాట. ఓకే, ఇక టెస్ట్ మనీ నేను చెప్తూ ఉంటే మీకు సరిపోవు అనమాట అవన్నీ. కానీ చూడండి, అలాంటి సమయంలో కూడా దేవుడు ఆ జర్నీలో కూడా నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తూ వెళ్ళాడు అనమాట. ఏ సమయంలో అయినా కానీ కూడా దేవుడు నా చెయ్యి, అందుకే నేను నిన్ను విడువను, ఎడబాయను అని. ఏ సమయంలో అయినా కానీ కూడా ఆయన వాక్యము నిజము. భూమి ఆకాశం గద్దించిపోను కానీ వాక్యము మాత్రం గద్దించిపోదు అని అంట. అందుకే ఆ వాక్యాన్ని పట్టుకొని నేను ముందుకెళ్ళాను. దేవుని వర్డ్, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ని పట్టుకొని నేను ముందుకెళ్ళాను అనమాట. రైట్, ఈ వర్డ్ నిజము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, రైట్? స్వస్థత ఎక్కడ జరుగుతుంది? మన శరీరంలో జరుగుతుంది కదా స్వస్థత, రైట్? దెబ్బలు ఎక్కడ పడ్డాయి? అక్కడ పడ్డాయి, ఆయన మీద పడ్డాయి. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత అని ఉన్నది, రైట్? ఏం చేయాలా? ఆ గాయంలో, ఆయన శరీరం మీద గాయములు పడ్డది కదా. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చూసారా ఈ క్రాస్? ఓకే, ఈ క్రాస్ చూసారు కదా ఇక్కడ. ఓకే,
గాయములు ఇక్కడ పడ్డది, రైట్. ఐజాయా 53:5 ప్రకారం గాయములు ఇక్కడ పడింది. ఇక్కడ నుంచి ఆ గాయములు ఇక్కడ పడ్డది కాబట్టి ఇక్కడ నుంచి మనకు మన శరీరం మీద స్వస్థత రావాలి. ఎలా అవుతుంది? ఇట్స్ బై ఫెయిత్. అందుకే క్రైస్తవులు ఇమోషన్తో, సెంటిమెంట్తో, అయ్యో బాబో నాకేం లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, సెంటిమెంట్స్తో కానీ ఎమోషన్స్తో కానీ నడవద్దు, రైట్. మన తెలివితేటలతో కానీ నడవకూడదు. విశ్వాసముతో, కంటి చూపుతో కాదు, కానీ బై ఫెయిత్. లేదు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, లేదు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, లేదు నా దేవుడు నన్ను హీల్ చేస్తాడు, లేదు నా దేవుడు నన్ను పైకి లేపుతాడు, లేదు నా దేవుడు నన్ను క్షమిస్తాడు, లేదు నా దేవుడు నా మీద కృప చూపిస్తాడు, రైట్. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా హీలింగ్ కావాలా, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదా, జస్ట్ బిలీవ్ ఇన్ దిస్ వర్డ్. జస్ట్ బిలీవ్ ఇన్ దిస్ వర్డ్. ఎస్, ఆయన పొందిన దెబ్బల చేత గాయం. ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్చేంజ్. ఆ గాయము మన మీద పడాలి. ఆ గాయము మన మీద పడంగానే ఆ హీలింగ్ అనేది మన లోపల విట్నెస్ కావాలి అన్నమాట. హల్లెలూయా. ఓకే, సో ఆ హీలింగ్ అనేది మన లోపల విట్నెస్ కావాలి. ఆ విట్నెస్ అయిన హీలింగే మనము ఒక టెస్ట్ మనీగా చెప్తాము అన్నమాట, రైట్. అందుకే ఈ జర్నీలో చూడండి, మనం ఎప్పుడు వీటి కోసమే, వస్తువుల కోసమే మనం ప్రేయర్ చేస్తుంటాం. బట్ డూ వీ నో అవర్ డివైన్ కాలింగ్? వాట్ ఈస్ ద డివైన్ కాలింగ్? Why did God call me? Why did God has created me? Why did God has chosen me? What is the purpose? What is the purpose? Right? చూడండి, కొంతమంది పెద్ద కంపెనీలు చేస్తారు, కొంతమంది చిన్న కంపెనీలు చేస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది ఐటీ ఇండస్ట్రీలో ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. మెనీ థింగ్, బట్ రైట్, దట్ ఈస్ ఆల్ ఇన్ ద వరల్డ్. But why did God has created me? Why did God has called me? Why did God has died for me? Right? Why did He has captured the death for me, conquered on the cross all my sicknesses, all my diseases, poverty? ఎందుకు అని చెప్పేసి మనం ఎప్పుడన్నా ఆలోచించామా? అసలు ఏంటిది? పొద్దున లేస్తాను, అదే రౌండ్ ద క్లాక్. నేను ఎప్పుడు క్లాక్ చూస్తానన్నమాట. చూడండి, చూసి నాకైతే బోర్ కొట్టేస్తుంది నా క్లాక్. ఏమున్నది, సాటర్డే వస్తే అందరూ ఫ్రైడే వచ్చింది, చలో థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అని అంటారు. ఏముంది, అదే ఫ్రైడే, అదే సాటర్డే, అదే సండే, మళ్ళా మండే వస్తుంది, రైట్. మళ్ళీ మండే వస్తుంది, మళ్ళీ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ అదే. ఏమున్నది? వాట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ దట్ క్లాక్, in the time zone where you are there, where God has kept you in that time zone? Em different దేవుని కోసం నువ్వు చేస్తున్నావు is what is important. Are you finding out God in that? Are you finding out your divine calling in that? Are you finding out your purpose in that? Are you finding out the connections with heaven in that? Are you finding out the visitations of angel in that? Are you finding out the power of the anointing in that? The what authority that God has kept for you, right? What authority God has kept for you? What is that place for you? Every day, నా ఉద్యోగము, నా ఇల్లు, నా సంసారం, నా భార్య, నా పిల్లలు, ఇవి అవి అని జస్ట్ అదే మన ఆలోచన. ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ద లైఫ్, రైట్. రిలేషన్షిప్స్ అనేది దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తాడు. రిలేషన్షిప్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మానవులు ఏం చేస్తారంటే దేవుని మర్చిపోయి రిలేషన్షిప్లో బిజీ అయిపోతారనమాట. చూడండి, ఇప్పుడు కొత్తగా జంట మ్యారేజ్ అయిపోయింది అనుకోండి. మ్యారేజ్ అయిన 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు అయిపోతారు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు బిజీ అయిపోతారు. దేంట్లో బిజీ అయిపోతారు? పిల్లల్ని పెద్ద చేసే దాంట్లో బిజీ అయిపోతారు. ఏ స్కూలు, ఏ చదువు, ఏ స్పోర్ట్స్, ఏది ఇది అని చెప్పేసి. అందులో వేర్ ఇస్ గాడ్? అందుకే మనం పొద్దున్న దేవునికి ఎంత సమయం ఇస్తాం చూడండి. 10 minutes టైం ఇస్తాం, 20 minutes, 30 minutes. అది సరిపోతుందా? రైట్. ఈ డివైన్ పర్పస్ తెలుసుకోనికే ఈజ్ దట్ ఎనఫ్? రౌండ్ ద క్లాక్ 365 డేస్ని సృష్టించింది ఆయనే. 24 hours ఇన్ ఎ డేని సృష్టించింది ఆయనే. 7 days a వీక్ని సృష్టించింది ఆయనే, రైట్. ఈ 365 days, ఈ 24 hour డే, 7 day a వీక్లో నువ్వు గడిపెడితే ఆయనతో ఎంత సమయం? గంట సేపు. అండ్ ఆ గంట సేపులో మనకు కావాలేంది? కార్లు, కోట్లు, బంగ్లాలు, బంగారము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, అభిషేకము, రైట్. అన్ని ఇట్లా ఫ్లో అయిపోవాలి. ఇచ్చేయి నాయనా అని చెప్పేసి, రైట్. మళ్ళీ అవి దొరకలేదంటే నారాజు కావడం. దేవుడు ఏం చేసిండు అని చెప్పేసి నారాజు కావడం, అలగడం దేవుని మీద. ఓకే, దట్ ఈస్ వాట్ ఈజ్ వీఆర్ యాక్చువల్లీ. ఎందుకంటే మనము చూడండి, ఆపరేట్ చేసే విధానం ఏంటి తెలుసా?
మన సెన్సెస్తో ఆపరేట్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ వై వీ డోంట్ గెట్ కనెక్టెడ్ టు గాడ్ ప్రాపర్లీ, బికాస్ వీ ఆపరేట్ ఆన్ అవర్ సెన్స్ ఆర్గన్స్, ఆన్ అవర్ ఇమోషన్స్. ఓకే, చూడండి, దేర్ ఆర్ 2 types of people who can have, right? One is like a Lazarus and one is like an Abraham. ఓకే, సో లాజరస్తో ఉన్న వాళ్ళందరూ ఏంటిది? సెంటిమెంట్, ఇమోషనల్ క్రిస్టియన్స్, రైట్? ఏంటిది? సెంటిమెంటల్ క్రిస్టియన్స్, ఇమోషనల్ క్రిస్టియన్స్. అందుకే చాలు. ఇప్పుడు చూడండి, ఆ ఒక్క లాజరస్కి ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఏం చేస్తాడు? ఒక అతనికి 10 నాణ్యాలు ఇస్తాడు, ఇంకొక అతనికి 5 నాణ్యాలు ఇస్తాడు, ఇంకొక అతనికి 1 నాణ్యం ఇస్తాడు అనమాట. సో ఈ 10 నాణ్యాలు, ఈ 5 నాణ్యాలను తీసి పక్కకు పెడదాము. ఈ 1 నాణ్యం ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా? లాజరస్ సెంటిమెంట్ టైప్ ఉన్న వ్యక్తి. ఏంటిది? అమ్మో, ఇది ఈ సమయం నాకు దేవుడు ఇచ్చిండు, అమ్మో ఇది నేను కోల్పోతాను అని చెప్పేసి ఏం చేస్తాడు? నా దగ్గరనే జాగ్రత్త భద్రపడుతుంటాడు. అందులో విశ్వాసం చూపిస్తాడా? చూపించాడు. దట్ ఈస్ ద రీజన్ వై చాలా మంది లాజరస్ లాగానే ఉండిపోతారు అనమాట. మిడిల్ క్లాస్ జీవితంలోనే ఉండిపోతారనమాట. లోవర్ మిడిల్ క్లాస్ జీవితంలోనే ఉండిపోతారు. అదే మిడిల్ క్లాస్ ఉద్యోగం, అదే మిడిల్ క్లాస్ లైఫ్, అదే బతుకు. ఓకే, ఎవ్రీడే నేను వెళ్ళాలా, మళ్ళీ రావాలి, టిఫిన్ కట్టుకొని వెళ్ళాలా, మళ్ళీ ఇంటికి రావాలా, మళ్ళీ అదే. కొంతమంది అలానే ఉండిపోతారు అనమాట. ఈ 10 నాణ్యాలకు ఎవరైతే ఆ వ్యక్తి ఈ 10 నాణ్యాలు ఇస్తాడో, ఆ 10 నాణ్యాలు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని 20 చేస్తాడు అనమాట. హూ ఆర్ దోస్ క్రిస్టియన్స్? దోస్ ఆర్ లైక్ అబ్రహాం అనమాట. హూ మల్టిప్లై, హూ నాట్ ఓన్లీ మల్టిప్లై ఇన్ ఫెయిత్, బట్ హూ మల్టిప్లై ఫైనాన్షియలీ, బట్ హూ మల్టిప్లై ఇన్ ఎవ్రీ ఏరియా, బికాస్ దోస్ పీపుల్ నో దేర్ కాలింగ్ వెరీ వెల్. God has called me not to be like a poor man. God has called me not to be like a sick man. God has called me to something big, to rule the nations. To rule the nations. చూడండి, తరతరముల నుంచి యూదులు what they are doing, they are ruling the nations. Because వాళ్ళది ఒక నమ్మకం ఏంటి తెలుసా? దేవుడు మమ్మల్ని చూస్ చేసుకున్నాడు. ఎందుకు? ఈ ప్రతి 7 continents ని మేము రూల్ చేయాలని చెప్పేసి. That is what they are doing. Every business you see, they are ruling. Every pharmaceutical company you see, they are ruling. Every technology you see, they are ruling. అది వాళ్ళ మైండ్ సెట్, అది రైట్. ఆ మైండ్ సెట్తోనే వాళ్ళు ఎదుగుతారు. ఆ మైండ్ సెట్తోనే. నో, వీఆర్ నాట్ బోర్న్ టు బి స్లేవ్, వీఆర్ నాట్ బోర్న్ టు బి సిక్, వీఆర్ బోర్న్ టు క్రియేట్ ది థింగ్స్. We are born to do a creative things on this earth, where a man cannot imagine what we are doing, right? అందుకే మన కాలింగ్ ఏం చేస్తాము అంటే, చూడండి, కష్టాలు మనల్ని ఏం చేస్తాయంటే అనగతొక్కుతాయి. కొన్నిసార్లు అనగతొక్కి ఏం చేస్తుంటాయంటే మనల్ని రింగా రోజు ఆడకుండా ఈ దైవజనుడు ఆ దైవజనుడు. నేను కొంతమందికి కూడా నేను ఏం చేస్తానంటే సజెషన్ ఇస్తాను. వాట్ ఐ సజెస్ట్ ఇస్, అందరి దగ్గరికి వెళ్ళకండి. దేవుడు మిమ్మల్ని ఎవరి దగ్గర కనెక్ట్ చేస్తాడో అక్కడికే వెళ్ళండి. ఎందుకు తెలుసా? నేను కూడా ఇలాగనే చాలా మంది దగ్గరికి వెళ్తుండే అనమాట. చుట్టూ తిరుగుతుండే. ఈయన వస్తే ఆయన దగ్గరికి వెళ్తుండే, ఆయన వస్తే ఆయన దగ్గరికి వెళ్తుండే, వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుండే, అది వస్తుండే. ఏదో ఒక రోజు అయితే నాకు పిచ్చి లేచింది, కన్ఫ్యూజ్ అయిపోయాను. అది అంటే ఏంటిది అని చెప్పేసి మళ్ళీ నాకే దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏంటిది వాక్యం? డిఫరెంట్ వేస్, డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. కొంతమంది కండమినేషన్ వర్డ్ ఉంటుంది, కొంతమంది గ్రేస్ వర్డ్ ఉంటుంది, కొంతమంది ఏంటిదంటే క్రియల వర్డ్స్ ఉంటాయి, కొంతమంది అది ఉంటాయి అనమాట. దెన్ గాడ్ హెస్ షోన్ మీ, నో, డోంట్ ఫాలో ఎవ్రీథింగ్, ఫాలో వాట్ ఐ సే. దట్స్ వై ఐ స్టిక్స్ టు ఓన్లీ ఫ్యూ మెన్ ఆఫ్ గాడ్, నాట్ టు ఎవ్రీబడి. ఓకే, అందుకే మీకు కన్ఫ్యూజ్ అయిపోతాయి. అందరి దగ్గర ఇలా వెళ్తారు, అక్కడ వెళ్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. దట్స్ వై యూ డోంట్ నో యువర్ డివైన్ కాలింగ్. బీ కనెక్టెడ్ టు సమ్వన్ who knows you very well, right? Who honors you and who anoints you, who keeps you with them, who teaches you the ways of the Lord. ఓకే, చూడండి, ప్రిన్సిపల్ మనమే అర్థం చేసుకోము దేవుని ప్రిన్సిపల్. అందుకే మనమే ఏం చేస్తాం? ఏడుస్తాం. చూడండి, ఒక థియరీకి ఆ థియరీ ఫామ్ కావాలంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ప్రిన్సిపల్ లేనిది ఆ థియరీ రాదు, రైట్? ఇప్పుడు చూడండి, ఒక చిన్న బేసిక్ ప్రిన్సిపల్ నేను చెప్తాను. ఫార్మర్ ఉన్నాడు, రైట్? ఫార్మర్కి విత్తనము దేవుడు ఇచ్చిండు అనుకో, ఆ ఫార్మర్ ఆ విత్తనం ఓకే తినేసిండు అనుకో, రైట్? ఇంకా పంట కోసుకోగలడా? లేదు. ప్రిన్సిపల్, నువ్వు విత్తనం విత్తాలా, నువ్వు పంట కోసుకోవాలంటే విత్తనం విత్తాలా. అందుకే అబ్రహాము తన పంటను కోసుకోనికే విత్తనం విత్తాడు.
మెల్కిసెదెక్ దగ్గరికి వెళ్ళాడు, విత్తనం విత్తాడు. మనము విత్తనం అనేసరికి పరుగు ఏదో మన ఆస్తి రాసేస్తున్నాం ఫీలింగ్ మనకు అలా. రైట్, దట్స్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ గాడ్. రైట్, ద బేసిక్ ప్రిన్సిపల్ అది లైవ్ డెమాన్స్ట్రేషన్ ఒక ఫార్మర్ దగ్గర చూపించిండు దేవుడు. ఒక ఫార్మర్ దగ్గర చూపించిండు కాబట్టి ఆ ఫార్మర్ విత్తనం విత్తితే అప్పుడు పంట కోసుకుంటాడు. ఆ పంట ఫార్మర్కి తనకే ఫలం తీసుకురావడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఫలం ఇస్తాడనమాట. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ పవర్ ఇన్ ద సోయింగ్. నీ జర్నీలో నువ్వు అలసిపోతున్నప్పుడు నేను వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ ఆస్క్ గాడ్, టేక్ ఎ బ్రేక్, టేక్ ఎ సాక్రిఫిషియల్ సీడ్. ప్రభు ఇదిగో నేను దీనికోసం నేను వెళ్తున్నాను, నాకు ఇది కావాలని. టేక్ సమ్ సాక్రిఫిషియల్ సీడ్. Go to some high designated or high anointed men of God or women of God who God shows you. Go sow into them. నేను ఇలాగనే నాకు ఎవరి అభిషేకం నచ్చితే అని వాళ్ళకి విత్తనం విత్తుతాను. నేను నాకు ఎవరి దగ్గర ఏమైనా నచ్చి వాక్య అభిషేకం నచ్చింది, ఐ సో మై సీడ్. వాళ్ళలో హీలింగ్ అనాయింటింగ్ ఐ సో మై సీడ్. డీమన్స్ కాస్టింగ్ అనాయింటింగ్ ఐ సో మై సీడ్. ఐ డోంట్ కేర్ ఫర్ వాట్ మనీ ఆర్ గోల్డ్. అన్ని రూపంలో ఐ సోడ్ మై సీడ్. దట్స్ వై టుడే God has brought, it is not that what God wants, that seed, that money or that gold. It is the heart. Today if you show that heart, tomorrow you are establishing. అందుకే చూడండి, అబ్రహాంని ఐజాక్ని పైకి తీసుకెళ్ళమని చెప్పిండు దేవుడు. రైట్, ఎందుకు? Not because he want Isaac as a sacrificial seed. No, because he wants to see the heart of Abraham. Right? అందుకే Cain and Abelకి he asked to sow, he asked to give, but not because he wants what they are doing it, but because to see their heart. Cain fail అయిండు, Abel succeed అయిండు. Right? That is the reason why when you are in a trouble, when you are in a problem, go through with some sacrificial seed. Don't mock anybody. నాకేం జరగలేదు, నువ్వు నీ సెంటిమెంటల్లో నువ్వేం చేసుకుంటున్నావు అంటే నాకేం జరగలేదు, నాకు ఇది కాలేదు. నేను ఎంతోమందిని చూశాను, అరే ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడతాడు తెలుసా. ఏమైంది బ్రదర్, ఇగో ఇలా ముఖం, ఏమైంది బ్రదర్, ఏం జరుగుతున్నది, ఏమో ఇదే నా జీవితం, ఇది ఇట్లా పెడితే హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ద థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? నేను అలాగనే అనుకుంటే ఈ పాటికి నేను ఇంతమందికి నేను వాక్యం చెప్పి, ఇంతమందికి నేను పేదలకు సాయం చేస్తూ, ఇంతమందికి నేను అందరికీ ఆహారం పంచుతూ నేను అలా ఆ పొజిషన్లో ఉండకపోయేవాడిని కాదు. సీరియస్లీ, దేవుడు నా హస్తంలో నిలబెట్టింది తెలుసా. 100 మందికి నేను భోజనం పెట్టే అంత కెపాసిటీ ఇచ్చిండే ఈరోజు నాకు. నేను అట్లీస్ట్ ఒక 10 మంది ఫ్యామిలీస్ని ఒక నెల రోజులు పోషించే కెపాసిటీని ఇచ్చిండు బీద వాళ్ళని. హౌ? It's because in my journey I understood my divine calling అన్నమాట. రైట్, అందుకే అందరం అభిషేకం వెనుక పరిగెత్తుతారు. అభిషేకం వెనుక పరిగెత్తి ఏం చేస్తారంటే ఆ అభిషేకము దగ్గర చూసి, ఎందుకు, వై డూ యూ నీడ్ దట్ అనాయింటింగ్? ఆ అనాయింటింగ్ మనకి ఎందుకు కావాలంటే టు కన్వర్ట్ ద న్యాచురల్ ఇంటూ అ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అనమాట. రైట్, అప్పుడు నువ్వు ఆ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్లో కన్వర్ట్ చేసినావు అనుకోండి, ఒక డెమాన్స్ట్రేషన్ అయింది అనుకోండి, నీకు పేరు ప్రఖ్యాత రానికే. అందుకే ఫెయిల్ అవుతారు. పేరు ప్రఖ్యాత కోసము వెళ్ళే వాళ్ళు ఫెయిల్ అవుతారు అనమాట. రైట్, వెన్ యూ జెన్యూన్లీ సీ గాడ్, హీ ఈస్ రెడీ. వెన్ హీ గేవ్ హిజ్ ఓన్ సన్, కాంట్ హీ గివ్ ది రిక్వైర్డ్ అనాయింటింగ్ దట్ యూ నీడ్ ఫర్ ద మినిస్ట్రీ ఆర్ ఫర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్? ఎస్ ఆర్ నో? హీ విల్. అందుకే నేను చెప్పాను చూడండి, వెన్ జీసస్ లాస్ట్ వీక్ మెసేజ్లో నేను చెప్పాను, when Jesus took the mud, ఆ మడ్డులో ఏమన్నా స్పెషల్ మెడిసిన్ ఉన్నదా? ఆ గుడ్డివాడికి కళ్ళు తీసుకురానికి, ఐ బాల్ క్రియేట్ చేయనికే లేదు కదా. See, when his divine hand has touched that mud, the mud obeyed that what Jesus is expecting out of it. Hallelujah. అందుకే నీ జర్నీలో ఫస్ట్ నువ్వు ఆ డివైన్ కాలింగ్ నేర్చుకో. ఒకవేళ నీ జర్నీలో ఆ డివైన్ కాలింగ్ నువ్వు తెలుసుకున్న తర్వాత అసలు నేను దేనికోసం ఉన్నాను, లెట్ మీ ఫాలో ద డివైన్ కాలింగ్. అందుకే ఎలీషా ఆ డివైన్ కాలింగ్ తెలుసుకునికనే ఎలైజా దగ్గర అన్ని సంవత్సరాలు సేవ చేసిండు అనమాట. బికాజ్
మై మాస్టర్ ఈజ్ ఇన్ డివైన్ కనెక్షన్, నాకు ఆ డివైన్ కనెక్షన్ కావాలా నేను, అందుకే నేను అలసిపోను అని చెప్పేసి సేవ చేస్తూనే ఉంటానని సేవ చేయడం మొదలుపెట్టింది. మనం ఏం చేస్తాము, 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అలసిపోతాం, 6 సంవత్సరాలు అలసిపోతాం. రైట్? వి డోంట్ అండర్స్టాండ్ ద పర్పస్ క్లియర్లీ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. ఇంకేం చేస్తాము, ఇక్కడ మనకి ఏది నచ్చితే అది తీసుకుంటాము, అది వెళ్తాము అన్నమాట. ఇంకొక విషయం నేను ఏం చెప్పాను అని అంటే, ఫస్ట్ మిరాకిల్ ఆఫ్ జీసస్ టర్నింగ్ వాటర్ ఇన్ టు వైన్. చూడండి, వెన్ యూ వాంట్ ది హెవెన్ టు గెట్ కనెక్టెడ్ టు యూ, నేను ఒకటే ప్రేయర్ చేస్తాను, నేను లార్డ్ వేర్ ఎవర్ ఐ గో ఐ షుడ్ బి ఆపరేటింగ్ అండర్ ఓపెన్ పోర్టల్స్ ఆఫ్ హెవెన్. ద పోర్టల్స్ ఓపెన్ కావాలి హెవెన్వి ఎప్పుడైతే పోర్టల్స్ ఓపెన్ అవుతాయో, వెన్ యూ ఆర్ టాకింగ్, ద పోర్టల్స్ ఆఫ్ హెవెన్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుంటాడో, వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ విల్ బి మేనిఫెస్టెడ్ లైవ్లీ. హల్లెలూయా. నువ్వు ఏది నీ నోటి నుంచి మాట్లాడుతూ ఉంటుంటావో అది మేనిఫెస్ట్ అవుతుంటుంది, ఇలా అవుతూ ఉంటుంటాయి అన్నమాట. బికాస్ హెవెన్లో స్టోర్ హౌస్ ఉన్నది. రైట్? ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్, వాట్ ఎవర్ దే వాంట్. ఇప్పుడు మీరు అందరు ఇప్పుడు ఉన్నారు, మీకు ఏది దుఃఖం ఉన్నది, రైట్, మీకు దానికి మీకు అది కావాలా, వస్తువు కావాలా, ఏ విషయం కోసం అయితే మీరు తపన పడుతున్నారో అది మీకు ఆల్రెడీ ప్లేస్ చేయబడినది. ఇట్స్ ఆల్రెడీ దేర్, యూ జస్ట్ హ్యావ్ టు రిసీవ్ ఇట్. It's already been deposited in your spirit. For God said, everything has been deposited in our spirit in the word. Right? So, next thing is Mark 4:36-40 చదవండి. So this is the continuation of my Friday's message, guys. Okay, ఎవరైతే ఫ్రైడే ఉన్నారో వాళ్ళు ఉండండి లైవ్లో, ఎవరైతే లేరు ఫ్రైడే ఉంటే ఉండండి, లేకుంటే ప్లీజ్ యూ క్యాన్ గో హెడ్ విత్ ది అదర్ థింగ్స్ గైస్. ఓకే, దెర్ ఇస్ నో ఫోర్స్. మార్క్ 4:36-40. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణి తీసుకుని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చేది. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న చోట మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అంబరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అతనితో అనేది. అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా? ఇది అండర్లైన్ చేసుకోండి. చెప్పాను. వర్స్ 40 అండర్లైన్ చేసుకోండి. మీరు ఇంకా ఎందుకు భయపడుచున్నారు, మీకు ఇంకా నమ్మకం కదలేదు లేదా? ఇదే మనకు కావాల్సినది. రైట్? మన సమస్యలో మనం ఏం చేస్తామంటే భయపడతాము. ఇంకా ఇదిగోండి, సరే మనం నమ్ముకొని ఒక 5 years అవుతుందేమో, కొంతమంది నమ్ముకొని 10 years అవుతుందేమో, కొంతమంది పుట్టుకతో నమ్ముకున్నారేమో యేసుక్రీస్తుని. ఓకే, రైట్? ఎన్ని సంవత్సరాలు? అట్లీస్ట్ మినిమం, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ మినిమం more than 5 years సంఘానికి వెళ్ళే వాళ్ళు, more than 5 years యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు అయితే ఉన్నారా లేరా? రైట్? అయినా భయం ఉన్నది. చూడండి, ఇక్కడ దీనికన్నా ముందు మీరు చాప్టర్ చదివితే జీసస్ క్రైస్ట్ అనేక మిరాకిల్స్ వీళ్ళ కళ్ళు, శిష్యుల కళ్ళు ఎదురుగా చేశాడు అన్నమాట. వాళ్ళు చూడంగా చేసిండు. కళ్ళు తెచ్చిండు, రైట్? గుడివాడికి కళ్ళు తీసుకొచ్చిండు, అండ్ లెప్రసీ వాళ్ళని హీల్ చేసిండు, రైట్? ఎంతో మందిని దేవుడు ఈ శిష్యులకు చూపించిండు అనమాట. డెమాన్స్ట్రేట్ చేసి చూపించిండు కి see what I'm doing. రైట్? ఇన్ని రోజుల నుంచి చేసిన తర్వాత కూడా వీళ్ళు ఈ దూడలో ఎక్కిన తర్వాత, ఈ బోట్లో ఎక్కిన తర్వాత తుఫాను వస్తే వాట్ దే గాట్ ఈస్, ఆ అద్భుతాలు, దేవుడు ఏవైతే వాళ్ళ కళ్ళ ముంగల అద్భుతాలు చేసిండో అవి గుర్తు రాలేదు. భయపడిపోయారు, వణికిపోయారు. దిస్ ఇస్ వాట్ వీ డూ. సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడిపోతాము, ఉనికిపోతాము, ఏమైపోతుందో నెక్స్ట్ అని చెప్పేసి మన కంట్ల ముంగలో ఒక బ్లాక్ స్క్రీన్ అయిపోతుంది. We don't know what is going to happen tomorrow. We don't know what is going to happen the next moment. We don't know what is going to happen the next year. అరే వచ్చింది, ఎలా 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 అని ఆవేదన తపన పడుతూ ఉంటుంటాము.
అందుకే వీళ్ళకి శిష్యులకి అరే 40th verse నాకు నేను నా బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఎక్కడ ట్రిగర్ అయిందంటే the 40th verse he said, why are so fearful? Am I not the one who has performed so many miracles, and haven't you watched me all the way while along with me when I was healing the sick, when I was giving sight to the blind, when I was healing the lepers and all అని చెప్పేసి ఇవన్నీ చూడలేదా మీకు? Why are you so fearful? అందుకే లేచి ఫస్ట్ తుఫాన్ని గద్దించిండు. రైట్? See the divine calling. The storm heard the voice of Christ. Are some powerful voice is commanding me to be still. And ఏమైపోయింది? It calmed down. The storm calmed down అన్నమాట. Because the divinity upon him. Because of the divinity upon him. That is what every Christian need to understand. There is a divine calling in me. There is a divine purpose in me. You have to battle what you are going through. Overcome your fears. Overcome your dangers. Overcome your problems. Overcome. అన్నిటికీ సొల్యూషన్ దేవుడు సిల్వ మీద పెట్టిండు. Just wait patiently. Seek him thoroughly. You will receive your healing. You will receive your financial breakthrough. You will receive your opportunities. నీకు ఏది కావాలో you will receive it. God has already established it. Children, everything, when you want heaven to submit to you, to submit to your voice, to the command of your voice, first you need to understand what is there in me. అందుకే బైబిల్లో క్లియర్గా ఉన్నది, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఈ లోకంలో సాతాను ఉన్నాడు, వాడు చుక్కలు చూపిస్తాడు. కానీ నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు గుర్తించావా? ఈజ్ మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్? నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించావా? చూడండి, నేను చాలా పేషెంట్స్ కోసం నేను ప్రేయర్ చేయడానికి వెళ్తూ ఉంటుంటాను. రైట్? అందులో దాదాపు ఒక 60% క్రైస్తవులే ఉంటారు. 60% ఎవరికైతే పేషెంట్స్కి నేను ఐసీయూలో అక్కడిక్కడ వెళ్తానో ప్రేయర్ చేయడానికే 60% పీపుల్ ఆర్ ఓన్లీ క్రిస్టియన్స్. ఇలా పడుకొని హోప్లెస్ సిచ్యువేషన్ ఇలా పడుకొని ఉంటారు. అంటే నేను వాళ్ళని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జాలి కలుగుతుంది, కానీ సెకండ్ థింగ్ ఏంటంటే బాధ కలుగుతుంది. వీళ్ళలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న సిక్నెస్ కన్నా గొప్పవాడు వీళ్ళు గుర్తించలేదు, అందుకే వీళ్ళు ఆ బెడ్ కండిషన్లో ఉన్నారు. తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ చేసేసి వచ్చేస్తాను. దాని తర్వాత వచ్చి వాళ్ళు టెస్టిమనీ చెప్తారు కి ఐ గాట్ హీల్డ్ అని చెప్పేసి. రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే మనం ఏం చేస్తామంటే అనాయింటింగ్ బ్రదర్, అభిషేకం బ్రదర్ అని అభిషేకం మేము వెనకాల పరిగెత్తుతూ ఉంటుంటాము. అక్కడ ఫెయిల్ అవుతాము. ప్రాఫెసీ చేస్తే అక్కడ ఫెయిల్ అవుతాము. హీలింగ్కి వెళ్తాము, అక్కడ ఫెయిల్ అవుతాము. వై? బికాజ్ వీఆర్ రన్నింగ్ బిహైండ్ సంథింగ్ బిఫోర్ ఐడెంటిఫైయింగ్ అవర్ ఇమేజ్. మన ఇమేజ్ని ఐడెంటిఫై చేసుకోవడం కన్నా ముందు మనం ఏం చేస్తాం? 10 మెట్లు ముందు ఆ అభిషేకం కోసం పరిగెత్తుతూ ఉంటుంటాం అన్నమాట. దట్స్ వేర్ పీపుల్ ఫెయిల్. చూడండి, ఈ మెసేజ్ నన్ను ఇంకా చెప్తాను నేను. ఐ కీప్ గోయింగ్ ఆన్ టాకింగ్ ఇట్. ద విండ్ హ్యాస్ ఒబేడ్ ఇట్. వై ద విండ్ హ్యాస్ ఒబేడ్ నేను చెప్తా. రోమీలు 8:20 చదవండమ్మా. రోమన్స్ 8:20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి. ఆగండి చాలు ఇంతవరకు. సృష్టి నాశనమునకు లోనై దాస్యంలో ఉన్నది. అంటే సృష్టి ఎలా ఉన్నది? బాండేజ్లో ఉన్నది. సబ్జెక్ట్ టు ద బాండేజ్. ఆ విండ్ స్టార్మ్ లాగా క్రియేట్ అయింది. దేంట్లో ఉండే? ఇట్ వాజ్ సబ్జెక్ట్ టు ద బాండేజ్. సో ఎవరికైతే బాండేజ్ సబ్జెక్ట్ అయి ఉన్నారో, ఎవరిలో అయితే బాండేజ్లో ఉన్నారో ఆబ్వియస్లీ వాళ్ళ మాటలే వింటది కదా. రైట్? ఇప్పుడు చూడండి, ఒక సేవకుడు ఆ మాస్టర్ మాటనే వింటాడు కదా. ఎందుకంటే ఆ సేవకుడు మాస్టర్ కింద పనిచేస్తున్నాడు కాబట్టి, ఆ యజమాని కింద పనిచేస్తున్నాడు కాబట్టి ఆ యజమాని మాట వింటాడు కదా. ఆబ్వియస్లీ ఆ యజమాని మాటనే వినాలా. రైట్? ఎందుకంటే ఆ బాండేజ్లో ఉన్నారు కాబట్టి. తో సృష్టి అంట ఆ చదవండి అది. సృష్టి నాశనమునకు లోకమును దాస్యములో ఉన్నదంట. రైట్?
ఎందుకు దాస్యంలో ఉంది? మీరు ఆదికాండంలో వెళ్ళి చూసుకుంటే ఆదాము అవ్వ ఈవ్ ఫ్రూట్ తిన్న తర్వాత గాడ్ హ్యాస్ కర్స్డ్ ద ఎర్త్, భూమిని శపించింది. కాబట్టి భూమి దాస్యంలో ఉండిపోయింది, బాండేజ్లో ఉన్నది. బాండేజ్ ఉన్నదాన్ని ఎవరు పడితే వాళ్ళు లోపరుచుకోగలడు. అందుకే సాతాను పడ్డప్పుడు రైట్ దేన్ని ఫస్ట్ వాడు లోపరుచుకున్నాడు? భూమిని లోపరుచుకున్నాడు, ఎర్త్ని లోపరుచుకున్నాడు. తర్వాత దాని నుంచి వాడు లోపరుచుకున్నది ఎవరు? ఈవ్ అండ్ యాడమ్ని. చూసారా? ఈవ్ అండ్ యాడమ్. అందుకే ఎప్పుడైతే ఆ విండ్ ఒక స్వరాన్ని ఉన్నది, పవర్ఫుల్ స్వరాన్ని ఉన్నది, బిస్టిల్ అని చెప్పేసి అనగానే అప్పుడు ఆ విండ్, అప్పుడు ఏదైతే బాండేజ్లో ఉండే ఆ విండ్, ఆ బాండేజ్ వెళ్ళిపోగానే కామ్ డౌన్ అయిపోయింది అనమాట. ఇదే మన కాలింగ్. వెన్ యూ అండర్స్టాండ్ ద డివైన్ కాలింగ్ ఇన్ యూ, ఈవెన్ ఈ సృష్టి కూడా మిమ్మల్ని ఒబే చేస్తుందంట. హల్లెలూయా. నేను ఎప్పుడు మా మినిస్ట్రీ వాళ్ళకి ఒకటి చెప్తూ ఉంటా, వెన్ యూ వాక్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యు నో దట్ ల్యాండ్ షుడ్ సే హియర్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ వాకింగ్ అని చెప్పేసి. దట్ ఎయిర్ షుడ్ ఐడెంటిఫై హియర్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. ద వాటర్ షుడ్ ఐడెంటిఫై హియర్ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. యునో బికాజ్ వై? దేవుడు అన్నిటిని సృష్టించి వీటన్నిటి మీద ఆధిపత్యాన్ని ఎవరిని పెట్టిండు? ఆదాంని పెట్టిండు. ఎవరికి ఉండే వీటన్నిటి మీద ఆధిపత్యము? ఆదాంకు ఉండే. ఆర్ వి లివింగ్ ఇన్ దట్ అథారిటీ? నో. కాదు బ్రదర్, ఫస్ట్ మనకు కారు బంగ్లాలు ఇవి అవి కావాలని. నో. బికాజ్ మనం నడుస్తూ ఉంటే అందుకే కొంతమంది దైవజనులు, నాకు ఒక దైవజనుడు, అతను అయితే ట్రైన్లో ఇలా వెళ్తూ ఉంటుంటేనంట పీపుల్ వేర్ లైక్ యూనో, వాళ్ళు అలానే నీల్ డౌన్ అయ్యి దే స్టార్టెడ్, ట్రైన్లో ఇట్లా వెళ్తున్నాడు, ఆ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నాడు అనమాట. దే స్టార్టెడ్ కన్ఫెసింగ్ ఇట్. దేవుని ఆత్మ వాళ్ళతో పాటు అలా వెళ్ళి అనమాట అందరికీ, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ టచ్ చేసుకుంటూ వెళ్ళింది. లిటరలీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ హోవర్డ్ దట్ విలేజ్. The Spirit of the Lord touched that village and everybody started accepting Jesus as the Lord. He didn't preach it all. ఎందుకు? సృష్టి ఎక్కడ వెళ్తూ ఉంటుంటే అక్కడ నాశనంకై ఆల్రెడీ బాండేజ్లో ఉన్నదంట. మనం బాండేజ్లో ఉన్నామా ఇప్పుడు? లేదు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మన బాండేజెస్ వెళ్ళిపోయినాయి కదా. లేదు. ఇప్పుడు సృష్టి మీద బాండేజ్ లేని వ్యక్తులు ఎవరు అని అంటే క్రైస్తవులే. ఎందుకు? వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి, ఆ రక్తము మన మీద పడింది కాబట్టి, మన మీద ఉన్న బాండేజ్, మన మీద ఉన్న బర్డన్, మన మీద ఉన్న శాపము వెళ్ళిపోయింది కాబట్టి. అంటే ఈ భూమి మీద శాపము లేని వ్యక్తులు ఉన్నారు అని అంటే ఎవరు? కేవలం మనమే, క్రిస్టియన్సే. రైట్? శాపము లేని పాదాలు, ఈ శాపము మీద ఉన్న దాని భూమి మీద పడితే ఏమైపోవాలా? అది డెలివర్ కావాలా? హల్లెలూయా. ఇట్ హ్యాస్ టు గెట్ డెలివర్డ్. It has to get delivered. It has to submit to you. How do you see who is coming అని చెప్పేసి. నేను ఒకరోజు ఒక మా ఏరియా వైపు ఒక మాంత్రికుడు వచ్చాడనమాట. వాడు అట్లనే అందరి ఇంటి డోర్ కొడుతూ ఒక డోర్ ఓపెన్ ఉంటే అందులో దూరిపోయిన తర్వాత వాడిని తీయడము, ఇది చేయడము అన్నీ బాగా ఇదైపోయింది. అందరికీ అసలు అయితలేదు. వాడికి ఎంత బలం ఉండేనంటే ఒక వ్యక్తి కాదు, ఒక చేయిలో 10 మంది, ఇంకొక చేయిలో 10 మంది వ్యక్తులను వాడు ఇట్లా ఒకటేసారి పుష్ చేయగానే పడిపోతుండే. నాకు తెలియదు. తర్వాత వాడు ఆ ఇల్లు నాది అని చెప్పేసి మీరందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి, ఇది లైవ్గా అయింది, ప్రాక్టికల్గా అయింది మా ఏరియాలో. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఇది. సో ఇది నాది ఇల్లు, ఎవరు రావద్దని చెప్పేసి అందరినీ, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి వెళ్ళగొట్టిండ్రు వాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయటికి వెళ్ళిపోయాడు. అయ్యా వీడేంది నా ఇల్లు కబ్జా చేసుకున్నాడు ఒక మాంత్రికుడు అని ఆ ఇంట్లో ఉన్న ఓనర్ అయ్యో అమ్మో అని ఇట్లా రొమ్ము కొట్టుకుంటే ఏడుస్తుంది అనమాట. ఇది midnight 2 o'clock అయిన ఇన్సిడెంట్ ఇది. ఓకే, ఇట్లా రొమ్ము కొట్టుకుంటే ఏడుస్తున్నది. సో ఏడుస్తూ ఉంటుంటే ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఆ ఏరియాలో ఉన్న అందరూ మంచి బలాస్తులందరూ మగ పురుషులు వచ్చి వాడిని పట్టుకున్నా అసలు వంగుతలేడు, దేనికి వంగుతలేడు. అట్లా ఇట్లా చేసి బలవంతంగా వాడిని తీసి ఇంట్లోకించి బయటకైతే తీసుకొచ్చింది. అప్పుడు అమ్మో అని అరుపులు ఇస్తూ ఉంటే నేను midnight 2 o'clock అరౌండ్ డీప్ స్లీప్లో ఉండే నేను. అప్పుడు ఏంటిది సౌండ్ వస్తుందని చెప్పేసి నేను లేచి డోర్ ఓపెన్ చేసి ఖాళీ మా స్టెప్స్ దగ్గర నిల్చున్నా. వాడు ఎక్కడి నుంచో నన్ను చూసి నా కాళ్ళ దగ్గర పడ్డాడు. వాడు ఎక్కడి నుంచో నన్ను చూసి నన్ను ఏం చేయకు ప్లీజ్ అని వచ్చేసి నా కాళ్ళ మీద పడిపోయింది అన్నమాట.
నేను ఏం చెయ్యలేదు, నేను ఖాళీ డోర్ ఓపెన్ చేసి మా స్టెప్స్ దగ్గర నిల్చున్నాను. This is what you are appointed for. Hallelujah. This is what is your divine calling called as. Everything has to subject to you. Everything has to submit to you in the name of Jesus. Any bacteria, any virus, any infection it might be. We are high above than all those things. Hallelujah. అందుకే అన్నిటికన్నా పై నామము ఎవరి నామము? యేసు నామము. కానీ మనం ఏం చేస్తున్నాము? అన్నిటికన్నా కింది నామము ఈ భూమి మీద ఎవరి నామం చేస్తున్నాము? యేసు నామం చేస్తున్నాము. నేను ఎంతోమందికి ఆహారమో ధాన్యమో లేక డబ్బులో ఇస్తూ ఉంటుంటాను అనమాట. రోడ్డు మీద ఎవరికి ఏది కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంటాను. బట్టలు కూడా ఇచ్చేస్తూ ఉంటుంటాను అనమాట. రైట్. సో అందులో కొంతమందికి నేను వాళ్ళ పేర్లు అడుగుతూ ఉంటుంటే ఏం పేరమ్మా అంటే ఎస్తేరమ్మా అంటది. ఏం పేరయ్యా అని అంటే నా పేరు మాథ్యూ అని అంటారు, నా పేరు యోహాను అని అంటారు. వామ్మో అనుకున్నాను నేను. దేవా ఏం చేస్తాము? బికాజ్ అలాంటి బోధనలు మనకు ఉన్నాయి కాబట్టి అదే దరిద్రంలో మనం బతుకుతూ ఉన్నాం. We are still living in that same old poverty. No, God has not called us to be poor, sick, broken. When He placed His healing, we have to receive His healing. When He placed His joy, we have to receive His joy. When He placed His happiness for us, we have to receive that happiness. మనం ఆ హ్యాపీనెస్ని ఖచ్చితంగా కంపల్సరీ రిసీవ్ చేయాలి. రైట్. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకో విషయం చెప్తాను. నేను ఓల్డ్ టెస్టిమెంట్లో మీకు ఇంకో కొన్ని టెస్టిమనీస్ చూపిస్తాను నేను. హౌ డిడ్ ద ఎర్త్ హ్యాస్ ఒబేడ్ టు ద ప్రాఫిట్స్ అండ్ టు ది అదర్ మెన్ ఆఫ్ గాడ్. ఓకే, ఆదికాండం 26:1-3 చదవండి. Okay, in another few minutes I'll just close it off. Just be on the line, observe. ఎందుకంటే మీరు ఈ మెసేజ్ మొత్తం వింటే మీకు ఈరోజు మీ ఆ బేసిక్ నాలెడ్జ్ నుంచి కొంచెం బయటకు వచ్చి రైట్ మేము వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ మిరాకిల్స్ అని చెప్పేసి యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ సంబడి డైరెక్ట్లీ రిలై ఆన్ గాడ్ అండ్ రిసీవ్ యువర్ మిరాకిల్స్. హల్లెలూయా. చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఇందువు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. చూడండి, ఐసాక్ అక్కడ దేవుడు చెప్తాడనమాట, నువ్వు ఆ దేశంకి వెళ్ళకు, నేను చెప్పే నీకు దేశంకి వెళ్ళు, నేను నీకు తోడై ఉండి ఆశీర్వదించదను అని చెప్పేసి ఆ వర్డ్ పట్టుకుంటాడు. ఓకే, ఇది నా డివైన్ కాలింగ్ అని చెప్పి దేవుడు నా తోడున్నాడు, అన్నాడు. దేవుడు చెప్పిన మాట విందాం. ఇదే మనం చేయాల్సిన పెద్ద ఫస్ట్ ఆజ్ఞ, దేవుని మాట వినడం, దేవుడు చెప్పినట్లు చేయడం. నేను ఎంతోమంది ప్రేయర్ చేయమని వస్తూ ఉంటుంటారు. ప్రేయర్ చేయరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్సనల్ ప్రేయర్లు చేయరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదవరు వాళ్ళు. వచ్చేటప్పుడు మాత్రం ఇంత పెద్ద నూనె డబ్బా పట్టుకొచ్చుకుంటారు. రైట్. ఏం చేయాలంటే నేను నా నూనె డబ్బాకు ప్రేయర్ చేయాలంట. ఎట్లాగైనా హీలింగ్ అవుతుంది. హీలింగ్ కావాలంటే మళ్ళీ ఎవరిని దోషిస్తారు? మళ్ళీ నన్ను దోషిస్తారు. ఏమైంది బ్రదర్, మీరు ప్రేయర్ చేసి ఇచ్చారు, ఇంకా హీలింగ్ కాలేదు అని అంటే వాళ్ళు పర్సనల్గా ప్రేయర్ చేయరు, వాళ్ళు పర్సనల్గా బైబిల్ చదవరు, వాళ్ళు పర్సనల్గా దేవునితో ఫెలోషిప్ ఉండదు. రైట్. వచ్చేటప్పుడు మాత్రం స్వస్థతలు కావాలా, స్వస్థత కూడారంలో వెళ్తారు. రైట్. నా దగ్గరికి వస్తారు, ఇంత పెద్ద ప్రేయర్ ఆయిల్ బాటిల్ పట్టుకొస్తారు. ప్రేయర్ చేయగానే వాళ్ళు పెట్టుకోగానే హీలింగ్ కావాలంట. దిస్ ఇస్ వాట్ ఈజ్. కానీ ఇక్కడ ఐజాక్ ఏం చేసిండు? ఆ తప్పు చేయలేదు. మనం ఏం చేస్తున్నాం? అదే తప్పు చేస్తున్నాం మనం. రైట్. ఆయిల్ ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, ఆయిల్ డబ్బాలు పట్టుకొచ్చి దైవజనుల ముంగర పెట్టి బ్రదర్ ప్రేయర్ చేయండి. నో, ఫస్ట్ నువ్వు డివైన్ కనెక్షన్లో ఉండు. ఫస్ట్ నువ్వు దేవుని కనెక్షన్లో ఉండు. ఆ తర్వాత ఆటోమేటిక్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ యేసయ్య ఆ డివైన్ కనెక్షన్లో ఉన్నాడు కాబట్టి ఆ విండ్ సబ్మిట్ అయిందా? అయింది. ఆ వాటర్ వైన్లో టర్న్ అయిందా? అయింది. రైట్. ఆ మడ్ ఐస్ తీసుకొచ్చిందా? తీసుకొచ్చింది. అలా ఎన్ని విషయాలు మీరు చూస్తే, ఎన్ని విషయాలు నేచర్ ఆయనకు ఫేవర్గా టర్న్ అయింది. రైట్.
మీరు ఫస్ట్ డివైన్ కాలింగ్లో తీసుకొస్తే అప్పుడు మీరు ప్రేయర్ చేయంగా ఆ ఆయిల్లో అభిషేకం పడిపోతుంది. అభిషేకం అప్పుడు మీరు ఎవరైనా అప్లై చేయగానే అప్పుడు హీలింగ్ అవుతుంది అన్నమాట. అందుకే ఐజాక్ ఈ మాట పట్టుకున్నాడు, ఏంటిది, దేవుడు నా తోడున్నాడు అని చెప్పేసి. రైట్, వెళ్ళి ఏం చేసిండు, విత్తనాన్ని ఎక్కడ ఫమైన్ ఉండేను. ఇట్స్ అ డేంజరస్ ఫమైన్ దెన్ వాట్ హిస్ ఫాదర్ హ్యాస్ సీన్, మోర్ డేంజరస్ దెన్ దాట్. ఎక్కడ ఫమైన్ ఉండేను అప్పుడు ఏం చేసిండు ఐజాక్, అక్కడనే సీడ్ సో చేసిండు. ఎలా సో చేసిండు తెలుసా, చూడండి, గాడ్ ఈజ్ విత్ మీ. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏమన్నాడు దేవుడు, ఇక్కడ ఐఎమ్ విత్ యూ అన్నాడు. ఐజాక్ ఏమన్నాడు, గాడ్ ఈజ్ విత్ మీ అంటే ఏంటిది, ఇమాన్యుయల్ అని అర్థం. ఆ ఇమాన్యుయల్ అనే పదాన్ని తీసుకొని చేతిలో విత్తనము తీసుకొని ఆ యొక్క ఎండిపోయిన భూమిలో విత్తనం విత్తిండు అన్నమాట. ఏది, బికాస్ దిస్ ఇస్ నాట్ మై హ్యాండ్ అన్నాడు ఐజాక్, ఇట్స్ అన్ ఇమాన్యుయల్స్ హ్యాండ్ అన్నాడు. గాడ్ ఈజ్ విత్ మీ, ఆయన నాకు ప్రామిస్ చేసిండు. ఇమాన్యుయల్స్ హ్యాండ్ అన్నాడు. ఇమాన్యుయల్ హ్యాండ్ అని విత్తనం పొందిండు. బికాస్ హీ అండర్స్టూడ్ హిస్ డివైన్ కాలింగ్, దట్ ఇన్ హిస్ హ్యాండ్ దెర్ ఇస్ అ డివైన్ కాలింగ్, ఇన్ హిస్ హ్యాండ్ దెర్ ఇస్ అ డివైన్ పవర్, ఇన్ హిస్ హ్యాండ్ దెర్ ఇస్ డివినిటీ అని చెప్పేసి. ఇమాన్యుయల్ అంటే దేవుడు నా తోడున్నాడు అని చెప్పేసి ఏం చేసిండు, విత్తనం విత్తిండు. పంట కోసుకున్నాడా లేదా, that is what, when you understand your divine calling, you need not have to run behind anybody, you need not have to depend on anybody. Directly God will touch you, hallelujah. Directly God will heal you, directly God will preserve you, directly. అందుకే చూడండి, ఎలీజాకు ఆ లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నా కానీ కూడా ఎవరు డైరెక్ట్ ఫీడ్ చేసిండు, ఆయనే ఫీడ్ చేసిండు. ఎడారిలో వీళ్ళు అక్కడ ఏ పంట ఏమీ లేకుండా వీళ్ళకు ఎవరు డైరెక్ట్ ఫీడ్ చేసిండు, అక్కడ ఆయన ఫీడ్ చేసిండు డైరెక్ట్. దట్స్ హౌ ద చర్చ్ షుడ్ గ్రో టు హ్యావ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్, గ్రో టు హ్యావ్ ఎ డివైన్ కనెక్షన్ విత్ గాడ్. దట్స్ వేర్ వి ఫెయిల్. వి రన్ బిహైండ్ ద మెటీరియల్. ఆ మెటీరియల్ మనల్ని కాపాడదు. ఎంతో మంది చూడండి, ఎంతో మంది ధనవంతులు చనిపోయారు ఈ వైరస్ వల్ల. వాళ్ళు సంపాదించే ధనము వాళ్ళని కాపాడింది. నో, ఇఫ్ యు నో ద గాడ్, దట్ గాడ్ కెన్ హీల్ యూ, ద గాడ్ కెన్ ప్రిజర్వ్ యూ, ద గాడ్ కెన్ రెస్క్యూ, ద గాడ్ కెన్ మేక్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్, దట్ గాడ్ ఓన్లీ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ ప్రిజర్వ్ యూ. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు నో. ఈ జర్నీలో మీరు తెలుసుకోవాలి ఏంటిదంటే, ఫస్ట్ అద్భుతాల కన్నా ముందు నీ కాలింగ్ ఏంటిది, దేవుడు నిన్ను దేనికోసం సృష్టించాడు, దేవుడు నిన్ను దేనికోసం ఈ భూమి మీద పెట్టాడు, దేవుడు నిన్ను ఎలా వాడుకోబోతున్నాడు, అది ఫస్ట్ నువ్వు తెలుసుకో. అంతేగాని బ్రదర్ నాకు ఫస్ట్ ఇల్లు, నాకు భూమి, నాకు బంగారమి, నాకు ఇది అది అని కాదు. ఇస్తాడు, అవి ఉన్నాయి ఆల్రెడీ. కానీ మనం రివర్స్ ఆర్డర్లో మనం ఫాలో అవుతున్నాము. ద నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్, ద నెక్స్ట్ ప్రాఫిట్ ఈజ్ మోజెస్. కట్టె పెట్టంగానే ఏమైంది, వాటర్ బ్లడ్ లాగా మారింది. ఎలా మారింది? రెడ్ సీ, ఇప్పటికీ సైంటిస్ట్ దే హ్యావ్ రిసర్చ్డ్ అండ్ ఫౌండ్ అ వే అండర్ ద రెడ్ సీ వేర్ ది ఇజ్రాయలైట్స్ హ్యావ్ పాస్డ్ బై. వాళ్ళు క్లియర్గా ఆ ప్రూఫ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్, ద డివిజన్ ఆఫ్ రెడ్ సీ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పేసి. కింద ఆ పాత్వే, వాక్వే నడుస్తుంటే వాక్వే క్రియేట్ అయితే చూడు, ఆ వాక్వే వాళ్ళు చూశారనమాట. This is the way they have walked it. This is where the sea got divided అని చెప్పేసి. How did that strongest sea, the biggest sea, could able to submit to Moses? Because when he went on the top of the mountain, he understood his divine calling. Hallelujah. మౌంటైన్ మీదకి వెళ్ళినప్పుడు హీ అండర్స్టూడ్ హిస్ డివైన్ పర్పస్ అన్నమాట. అరే ఇది నా డివైన్ కాలింగ్ రా బాబు అని చెప్పేసి. అప్పుడు ఆయనే మొత్తం దేవునిలో లీనమైపోయిండు అన్నమాట. కానీ పైనుంచి కిందికి వచ్చిన తర్వాత వీళ్ళు అర్థం చేసుకున్నారా, లేదే. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ అదే బొమ్మను తీసుకొని ఒక బొమ్మని తయారు చేసి దాన్ని దేవుడు అనుకొని దాన్ని వర్షిప్ చేయడము స్టార్ట్ చేశారన్నమాట. మోసెస్ మౌంటైన్ మీదకి వెళ్ళి ఆయనే ప్రత్యేకంగా ఆయన డివైన్ కాలింగ్ తెలుసుకున్నాడు. అందుకే 30 లక్షల్లో ఒకటే ఒక వ్యక్తి తెలుసుకున్నాడు ఆ డివైన్ పర్పస్, ఆ డివైన్ కాలింగ్ అన్నమాట. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఈరోజు కనుక నువ్వు డివైన్ పర్పస్ కాలింగ్ తెలుసుకోలేదనుకో, ఇలాగనే నువ్వు రింగా రోజెస్ అనుకుంటూనే ఉంటావు, నీ జీవితాంతం తెలుసుకోవు, అలాగనే గోయిలో వెళ్ళిపోతారనమాట.
గొయ్యిలో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అయ్యా దేవుడు నాకు ఇంతగానం పెట్టిండా అని చెప్పేసి పైకి పోయిన తర్వాత ఆశ్చర్యపోవద్దు. అయ్యా ఒక దైవజను ఒక అతను పైకి పోయిన తర్వాత, ఇది ఆయన రాసిన ప్రాక్టికల్ ఇది టెస్టిమనీ అనమాట. పైకి వెళ్ళి చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిందంట. పైకి వెళ్ళిన తర్వాత ఒక స్టోర్ హౌస్ చూసిందంట. ఇది ఏంటిదని దూతను అడిగినంటే, ఇదంతా స్టోర్ హౌస్, ఇది ఎవరి కోసం అంటే మీకోసమే, భూమి మీద మీరు ఏది అడిగితే అది ఇస్తారని చెప్పేసి. మళ్ళీ నాదేది చూపించవా అని చెప్పేస్తే అది చూపిస్తే ఆయనకి కావాల్సినవి అన్నీ అక్కడ ఉన్నాయంట. అయ్యో అని ఆశ్చర్యపోయిందంట. నేను దీనికోసమే కదా అడుగుతుంది అని అంటే, దీనికోసమే కదా నేను ప్రార్థించింది, మళ్ళీ ఎందుకు పొందుకోలేదంటే నీ అవిశ్వాసం వల్ల, నీ భయం వల్ల నువ్వు పొందుకోలేదు అని చెప్పేసి చూపించిందంట. చూసారా? నేను అందుకే ఒకటి అంట, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, లార్డ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీన్ కెప్ట్ ఫర్ మీ హ్యాస్ టు బి డంప్డ్ హియర్ ఓన్లీ, ఐ షుడ్ రిసీవ్ ఇట్ అని చెప్పేసి ఐ విల్ ప్రే. ఆఫ్టర్ గోయింగ్ దే యూ షుడ్ నాట్ బీ షాక్డ్, అయ్యా ఐ డెంట్ రిసీవ్ సో మెనీ థింగ్స్ అని చెప్పేసి లాస్ట్ స్టేజ్లో ఎక్కడో ఉండడం కన్నా ఇప్పుడే తెలుసుకొని మన నేత్రములు ఓపెన్ చేసుకొని, రైట్, ఇంకా చిన్న ఏబిసిడి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ టీచింగ్లోనే ఉండకండి. గ్రో అప్ చర్చ్. ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ తర్వాత దెర్ ఆర్ మెనీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్, దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు స్టాండ్ అండ్ అరైజ్. ఇప్పుడే మనం తట్టుకోలేదంటే ఆ తర్వాత ఆ కాలంలో ఇంకెట్లా తట్టుకోగలము? గ్రో అప్. చూడండి, మోసెస్కి అప్పుడు ఎన్నో, నేను చెప్తున్నాను కదా, ఎన్నో థింగ్స్ హ్యావ్ సబ్మిటెడ్ అనమాట, రైట్. డార్క్నెస్ అయిపోయింది, మిడతలు వచ్చాయి, కప్పలు వచ్చాయి, ఆ కర్ర ఇలా వేయంగానే పాములాగా మారింది. ఇవన్నీ ఏంటిది? ద న్యాచురల్ ఎలిమెంట్ హ్యాస్ సబ్మిటెడ్ టు అ డివైన్ మ్యాన్ కాల్డ్ మోసెస్. ఇఫ్ యు నో ద పర్పస్, దెన్ ద న్యాచురల్ ఎలిమెంట్ విల్ సబ్మిట్ టు యూ టు అ డివైన్ మ్యాన్ కాల్డ్ యూ. హల్లెలూయా. ఎవరు డివైన్ మ్యాన్? నువ్వు. ఎవరు డివైన్ ఉమెన్? నువ్వు. అప్పుడు నీకు అన్ని సబ్మిట్ అవుతాయి అన్నమాట. You need not have to be scared. You need not have to be afraid of anything. You need not have to be worried. ఆ వరి, ఆ భయం అన్నిటిలో నుంచి ఈరోజు బయటికి రండి. Amen. Come out of it. Come out of those zones. The nature should obey to you. రైట్. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అని అంటే, బికాజ్ ఇంకొక వ్యక్తి హీ వెంట్ అప్ టు హెవెన్ అనమాట. అక్కడ వెళ్ళిపోయినప్పుడు అన్ని చెట్లు, మౌంటైన్స్, రివర్స్, ఎవ్రీథింగ్ హీ హస్ సీన్. ఎవ్రీథింగ్ హ్యాస్ లైఫ్. ఎవ్రీథింగ్. ఈవెన్ ఇక్కడ కూడా లైఫ్ ఉంది, బట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు వ్యానిటీ. అంటే వాట్? ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు కర్స్. అందుకే అది కర్స్లో ఉన్నది కాబట్టి అది మానవులని చంపేస్తున్నది, రైట్. అక్కడ లేదు కదా, రైట్. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, యు షుడ్ ప్రే టు బ్రింగ్ హెవెన్ ఆన్ ఎర్త్. హెవెన్లో ఏమున్నదో భూమి మీదకి తీసుకురావాలని ప్రార్థించండి అని చెప్పేసి, రైట్. ఎప్పుడు అక్కడ చెట్టు పచ్చగానే ఉంటుందంట, ఎప్పుడు కాయ రాలేదంట, ఎప్పుడు ఆకు రాలేదంట అక్కడ. ఎప్పుడు భూమి అక్కడ నేల ఫ్రెష్గా ఉంటుందంట. వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఫ్లో అవుతూ ఉంటుందంట. వాటర్లో అక్కడ ఎవ్వరు మునగరంట, రైట్. వై? బికాజ్ ఇవన్నీ ఎవరికి సబ్జెక్ట్ కావాలా? దేవుడి అథారిటీ ఎవరికి పెట్టిండు? అప్పుడు యాడమ్కి పెట్టిండు. తర్వాత క్రాస్ మీద ఈ అథారిటీ ఎవరికి పెట్టిండు? దేవుడు మనకు పెట్టిండు. మనం ఏం చేస్తాం? పొద్దున లేస్తే మన లైఫ్ సైకిల్ ఏంటిది? ఫస్ట్ ఆ మెటీరియల్ కోసము కష్టపడుతూ ఉంటుంటాం. అమ్మా ఈరోజు ఈ నెల ఇన్ని డబ్బులు పోగేసుకున్నాను నేను, అమ్మా అనుకుంటాం మనం. That's where we fail. Okay? So because there is a subject to release in heaven, so that subject to release should also be there on the earth. Hallelujah. అందుకే ఆ ఫైర్ షడ్రక్ మెషక్ అబెద్నెగోని ఏమీ చేయలేకపోయింది. ఫైర్ ఇస్ వాట్? ఇట్స్ సపోజ్ టు బర్న్, బట్ సపోజ్ టు బర్న్ హూమ్? మీకు ఇందులో ఒక ఇది చెప్తాను చూడండి, మర్మం చెప్తాను. ద ఫైర్ షుడ్ బర్న్ హూమ్, రైట్. ద ఫైర్ వాజ్ క్రియేటెడ్ టు బర్న్ హూమ్? టు ఈవిల్. వాజ్ ఇట్ క్రియేటెడ్ టు బర్న్ Shadrach, a faithful man like Shadrach, a faithful man like Meshach, a faithful man like Abednego? No! No! Because those three have identified their divine calling.
దట్స్ వై ద ఫైర్ కుడెంట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. నేను ఒక డివైన్ మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి నేనైతే ఆయనది పర్సనల్గా విన్నాను నేను టెస్టిమనీ. ఎలా అంటే అతను ఒక కార్లో ఒక చోట వెళ్తుండే అన్నట్టు, ఆయనే ఒక వాళ్ళ ఫ్యామిలీ. ఇంకొక అతను వీళ్ళు బాగానే స్పీడ్లో ఉండే, ఇంకొక అతను వీళ్ళు కూడా ఇటు సైడ్ నుంచి వస్తుండే అనమాట, చాలా ఫాస్ట్లో ఉండే వీళ్ళు కూడా. రైట్, సడన్గా తెలిసిపోయింది ఈ కార్లు ఎదురుగా ఉన్నాయి అండ్ దే కాంట్ కంట్రోల్ అనమాట. అయితే ఏమైంది అని అంటే ఈ రెండు కార్లు యాక్చువల్లీ ఏంటిది, కార్ ఈజ్ వాట్ ఇస్ సాలిడ్ సబ్స్టెన్స్. సాలిడ్ గుద్దుకుంటే ఏమవుతుంది, క్రాష్ అవుతుంది. రైట్, ఇప్పుడు లిక్విడ్ గుద్దుకుంటే ఏమవుతుంది, మిక్స్ అవుతుంది అనమాట. ఓకే, గ్యాషియస్ మిక్స్ అయిపోతుంది. ఓకే, మిక్స్ అంటే జస్ట్ సాల్వెంట్ ఎలిమెంట్ అనమాట, మిక్స్ అయిపోతుంది అనమాట. కానీ అదే సాలిడ్ మిక్స్ అవుతుందా, కాదు, క్రాష్ అవుతుంది. ఇలా క్రాష్ అయిపోతుంది, ఇలా ఉన్నది గుద్దుకున్నది అంటే ఇలా క్రాష్ అవుతుంది అనమాట. ఇట్ డజంట్ గెట్ మిక్స్. కానీ వీళ్ళు ఏమైంది, ఈ దైవజనుడు అనమాట అప్పుడు ఒకటే ప్రేయర్ చేసిండు. ఈ సెడ్ లార్డ్ వీఆర్ నాట్ మెంట్ ఫర్ యాక్సిడెంట్స్ అన్నాడు. ఏమైంది, ఆ సాలిడ్ ఎలిమెంట్ గ్యాషియస్ ఫామ్గా ఫామ్ అయ్యి వీళ్ళు కార్లో ఒకరి నుంచి ఒకరు ఇలా దూసుకొని వెళ్ళడము స్టార్ట్ అయిందంట. ఇలా దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్. ఆ కార్లో ఉన్నవాళ్ళు ఈ కార్లో ఉన్నవాళ్ళు గ్యాషియస్ ఫామ్ లాగా మిక్స్ అయిపోయినారంట. ఇట్లా మిక్స్ అయిపోయి ఒకరినొకరు ఇలా చూసుకుంటున్నారంట. చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళిపోయి కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఆపినారంట. వీళ్ళు ఆపినారు, వాళ్ళు ఆపినారంట. ఆ కార్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయినరంట, అట్లెట్లా జరిగింది అని చెప్పేసి వీళ్ళని అడిగినరంట వీళ్ళని. అండ్ దే సెడ్ వీఆర్ గాడ్స్ చిల్డ్రన్ అని చెప్పేసి. దట్స్ వేర్ ది యాక్సిడెంట్ కెనాట్ టచ్ ద గాడ్స్ చిల్డ్రన్. హల్లెలూయా. సో ఐ బిలీవ్ దట్ యూ ఆల్ హ్యావ్ లర్న్డ్ టుడే ఇస్ ద డివైన్ కాలింగ్. సో ఈ రోజు నుంచి నేను అందరికీ ప్రేయర్ చేస్తాను. గైస్, ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ గ్రో, ఎదగండి. ఇంకా అదే దుఃఖభరితమైన ఆత్మలో ఉండకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, దేవుని వాక్యం చాలా ముఖ్యమైనది, దేవుని యొక్క ఆత్మ చాలా ముఖ్యమైనది. ఓకే, భారభరితమైన ఆత్మతో దుఃఖభరితమైన ఆత్మతో ఎప్పుడు బతకకండి ప్లీజ్. కొంతకాలము ఆ దుఃఖం ఆ భారాన్ని తీసి పక్కకు పెట్టేసి ఫస్ట్ నేను దేవుని వెతుకుతారా భయ్, ఈ సమస్యలు ఎట్లనే ఉంటాయి, చూద్దాం, ఇవి అయితే నన్ను ఇన్ని రోజులు ఏం చేయలేదు కదా, ఇవన్నీ తీసి నేను పక్కకు పడేస్తాను, నేను ఫస్ట్ నేను నా కాలింగ్ ఏంటో తెలుసుకుంటానని చెప్పేసి ఫస్ట్ అక్కడ ఫోకస్ చేయండి. వెనకలు ఉన్న సమస్యలు వాటి డిసప్పియర్ అయిపోతూ ఉంటుంటాయి అన్నమాట. హల్లెలూయా, ఆమేన్. ఓకే, సో హియర్ ఎండ్స్ అవర్ మెసేజ్ గైస్. సో నేను ప్రేయర్ చేసి ఏం చేస్తాను, టిల్ సచ్ టైమ్ గైస్ ప్లీజ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రే చేయండి, బైబిల్ చదవండి, ఎర్లీ మార్నింగ్ వర్షిప్ చేయండి. ఓకే, అండ్ బీ అ పార్ట్ ఆఫ్ దట్ బైబిల్ వారియర్ టీమ్. ఓకే, అండ్ బైబిల్ రీడింగ్ కాంపిటీషన్లో స్టిక్ అయి ఉండండి అండ్ కీప్ కంటిన్యూయింగ్ యువర్ రీడింగ్. ఓకే, ఇప్పటి వరకు కొంతమంది న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ చేశారు, కొంతమంది ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా కంప్లీట్ చేశారు. ఓకే,